హాయ్ అండి అందరికీ. ఈరోజు కార్తీక దీపం సీరియల్ చూసేద్దాం మనం అందరం. వినేద్దాం. ఫస్ట్ జ్యోత్స్న బ్లడ్ షాంపిల్స్ మ్యాచ్ అయితే 9 శుక్రవారం పూజలు చేస్తానని మొక్కుకున్నాను అంటుంది పారిజాతం గారు. అప్పుడు కార్తీక్ నీకు మొదటిసారి తెలుసా షాంపుల్స్ మ్యాచ్ కావని అడుగుతాడు కార్తీక్. అయితే మ్యాచ్ అవ్వని ఎవరు చెప్పారు నీకు, అవ్వవని ఎవరు చెప్పారు అంటుంది పారిజాతం. అవి మ్యాచ్ అవ్వవు అని తెలిసినప్పుడు కదా మనం దేవుడికి మొక్కుకునేది అంటాడు కార్తిక్. సుమిత్రత్త కూతురు జ్యోత్స్న అయినప్పుడు మ్యాచ్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ముందుసారి మ్యాచ్ అవ్వలేదు కదరా అంటుంది పారిజాతం. దాంట్లో జ్యోత్స్న పొరపాటు ఏం లేదు కదా పారు. ఈసారి కూడా జ్యోత్స్న పొరపాటు లేకుండానే మ్యాచ్ అవ్వకపోవచ్చు కదా అంటుంది పారిజాతం. అయితే నీకు తెలుసు మ్యాచ్ అవ్వవని ఎక్కడో అనుమానంగా ఉంది అంటాడు కార్తిక్. ఉంది కాబట్టే మొక్కాను పారిజాతం అంటుంది. అయినా ఇవన్నీ అడగడానికి నువ్వు ఎవరు అంటుంది పారిజాతం. అయితే శివనారాయణన్ అవి నేను అడుగుతున్నాను, చెప్పు సమాధానం అంటాడు. నీకు ఎందుకు అనుమానం వచ్చింది అది చెప్పు అంటాడు శివనారాయణ. ఏది నిజం ఏది అబద్ధం కానీ తెలియక లోపల చచ్చిపోతున్నా అన్న మనసులో అనుకుంటుంది పారిజాతం. నా కర్మ కాకపోతే అనుకుంటుంది. పారిజాతం అడిగేది నిన్నే శివనారాయణ పిలుస్తాడు. సుమిత్ర అత్తయ్య గారిని ఏమీ అనకండి అంటుంది. ఇన్నాళ్ళు మీతో ఉండలేము అని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నా కూతురు నాతో ఉంది అన్న ధైర్యం వచ్చింది. బతుకు మీద ఆశ కలిగింది. ఇక నాకేం కాదు. అమ్మవారు నా కూతురు రూపంలో వచ్చి నన్ను కాపాడుతుంది అని సుమిత్ర చెబుతుంది. జ్యోత్స్న నాకు ఒక మాట ఇస్తావా? ఏంటి మమ్మీ అని అడుగుతుంది జ్యోత్స్న. రోజు పొద్దున నువ్వే నన్ను నిద్ర లేపాలి. దశరథ కొత్తగా తను నిద్ర లేపడం ఏంటి అని అడుగుతాడు. ఏమీ లేదండి, జ్యోత్స్న నిద్ర లేపితే పొద్దున్నే తన ముఖం చూడాలని రోజు ఎదురుగా ఉన్న అమ్మవారి ఫోటో చూసి మంచం దిగుతాను. నేను ఈ రోజు నుండి జ్యోత్స్న ముఖం చూసి దిగుతాను అంటుంది సుమిత్ర. ఎందుకంటే ఇప్పటి నుండి నేను బ్రతికే ప్రతిరోజు తనే ఇవ్వబోతుంది. నా బంగారు తల్లి ముఖం చూశాకే నేను మంచం దిగాలి అంటూ చెప్తుంది సుమిత్ర. అక్కడి నుంచి దీప కార్తీక్లు బయటికి వెళ్ళిపోతారు. జ్యోత్స్న నాకు పాత మనిషిలాగే కనపడుతుంది. జ్యోత్స్నాని నమ్మలేకపోతున్నాను అని మనసులో అనుకుంటాడు దశరథ. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్ స్వప్న బట్టలు సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. శ్రీధర్ గారు నిజంగానే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు. అవును, కావాలంటే ఇందులో బట్టలు ఉన్నాయి చూసుకోండి అంటుంది స్వప్న. ఎవరి కర్మ సిద్ధాంతం వాళ్ళని వదిలిపెట్టది అంటాడు శ్రీధర్. ఒకప్పుడు కాశీ కావాలని ఇంట్లోంచి వెళ్ళిపోయావు, ఇప్పుడు కాశీ వద్దని వెళ్ళిపోతున్నావు. అప్పుడు మా మాట వినలేదు, ఇప్పుడు మా మాట వినట్లేదు శ్రీధర్ అంటాడు. అప్పుడు తప్పు చేశాను అంటుంది స్వప్న. ఇప్పుడు తప్పు చేస్తున్నావు అంటాడు శ్రీధరు. నీకు ఫ్యూచర్ అర్థమవుతుందా? నాకేం కాదు, నేను కాశీ ఉన్న చోట ఉండను. కాశీ వచ్చింది నీ కోసం కాదు, కానీ నాకు తెలుసు కాశీ ఉన్న చోట నేను ఉండను అంటుంది. కాశీకి మంచి డ్రైవింగ్ వస్తుంది కాబట్టి నేను డ్రైవింగ్లో పెట్టుకున్నాను శ్రీధర్, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అంటాడు. గతంలో యాక్సిడెంట్ చేసిన బ్యాడ్ రికార్డ్ కూడా ఉంది. శ్రీధర్ స్వప్నాల మధ్యన డిస్కషన్ జరుగుతుంది. ఏ మనిషి తప్పు చేయకుండా జీవితంలో ఉండడు అని కాశీ అంటాడు. మనిషి మిగిలిపోడు కానీ చేసిన తప్పులు మిగిలిపోతాయని స్వప్న అంటుంది. ఆ మాట, ఆ మంచి మనసు నీకు ఉంది కదా, నువ్వు క్షమించవచ్చు కదా అని అంటాడు. నేను ఎప్పుడు నిన్ను నా గొప్ప మనసును సమాధి చేశాను అంటుంది స్వప్న. చూడు స్వప్న, తోడు లేని జీవితం దారి తెలియక ఎడారిలో తప్పిపోవడం లాంటిది. మన మీద మనకున్న నమ్మకం ఒంటరి ప్రయాణం ధైర్యంగానే ఉంటుంది. ఆ ప్రయాణం చేస్తుంటే తెలుస్తుంది. ఒంట్లో ఉన్న శక్తి అంతా అలసిపోయి నీరు కారిపోతే అప్పుడు అర్థమవుతుంది మనకు ఒక తోడు ఉంటే బాగుండేది అని శ్రీధర్ చాలా గొప్పగా చెప్తాడు స్వప్నకు. అప్పుడు చాలా దూరం వచ్చేస్తాం. ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో అర్థం కాదు. అసలు మనకంటూ ఒక దారి తెలిస్తేనే కదా ఏ దారిలో వెళ్ళాలని తెలిసేది. కనిపించే తీరాలు దాటేలోపు వయసు అయిపోతుంది. అప్పుడు వెనక్కి వెళ్ళాలనుకున్న వయస్సు ఉండదు, ఓపిక ఉండదు, జీవితం అయిపోతుంది. చాలా చాలా గొప్పగా చెప్తాడు శ్రీధర్. చాలా బాగుంటుంది చూడండి.
నాకు మాత్రం ఈరోజు సీరియల్ శ్రీధర్ గారి మాటలు చాలామంది జీవితాలకు ఉపయోగపడతాయి అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. చూడు స్వప్న, నువ్వు కోరుకునే జీవితంలో ఒంటరితనం ఉంది, మేము కోరుకునే జీవితం ఒక కుటుంబం ఉంది, ఆలోచించుకో అంటాడు. మళ్ళీ అదే మాట చెబుతుంది స్వప్న. కాశీ ఉన్న చోట నేను ఉండలేను, ఇలాంటి మనిషితో బతకడం కంటే ఎడారిలో చావడం మేలు అంటుంది స్వప్న. అయితే నేను నా కూతురు తప్పిపోయింది అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, పోస్టర్లో వేస్తాను, మీ అన్నయ్యకు కూడా చెప్తాను శ్రీధర్ అంటాడు. నా కోసం అన్నయ్యకి ఎందుకు చెప్పడం అంటుంది స్వప్న. కాశీ కూడా ఇక్కడే ఉంటున్నాడు, డ్రైవర్గా అని చెప్తాడు. ఈరోజు నుండి నేను, నా భార్య, నా కూతురుతో పాటు డ్రైవర్ కూడా ఇంట్లోనే ఉంటున్నాడు, ఇది ఫైనల్ అని అంటాడు. నా మాటకి ఎవరు ఎదురు చెప్పొద్దు అని శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ని దీప వచ్చి, ఏంటి బావా అలా వచ్చేసావు అంటుంది. కార్తీక్ అమ్మవారికి మేకను బలి ఇచ్చినట్టు ఇచ్చి, అది చూస్తావే పొగుడుతూ ఉంది, అది చూసి నేను తట్టుకోలేక బయటికి వచ్చేసాను. చూస్తే కానీ అత్త ఎవరిని చూడదట, ఈరోజు నుండి ఆవిడ ప్రసాదించిన బ్రతికేనంట, ఎవరి కూతురు ఎవరి తల్లి అంటూ ఆవేశంగా అంటాడు కార్తీక్. ప్రాణం పోసేది ఎవరు, ప్రశంసలు అందుకునేది ఎవరు, కార్తీక్ అంటాడు. నా వల్ల కావట్లేదు దీప, ప్రశంసలు నేను అందుకోవాలని కాదు, అర్హత లేని మనిషి అందుకుంటుంది అని చట్ట ప్రకారం మాట్లాడాలంటే జ్యోత్స్న చేసిన తప్పులకి అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. న్యాయ ప్రకారం మాట్లాడాలంటే శివనారాయణ గారి మనవరాలిగా ఉండే అర్హత, హక్కు నీకు జ్యోత్స్నాకి లేదు అని మెడ పట్టుకొని బయటికి ఆ స్థానంలో నిన్ను ఉంచాలి అంటాడు కార్తీక్. ఇంత ఆవేశం అవసరమా బావా, దీప అంటుంది. నా జీవితంలో ఎవరి కోసం బాధపడలేదు, కుబేర్ గారు చనిపోయినప్పుడు నువ్వు నాన్న అని ఏడుస్తుంటే ఏదైనా చేయాలనిపించింది. మొదటిసారి నువ్వే నా మరదలు అని తెలిసిన తర్వాత నిన్ను అత్త ముందు నిలబెట్టాలి అనిపించింది. నేను ఈ విషయంలో ఏది చేయలేకపోయాను. కారణం ఏంటో తెలుసా, జ్యోత్స్న, బాధగా ఉంటాడు కార్తీక్. పారు భయాన్ని చూపిస్తే జ్యోత్స్న ప్రేమను చూపిస్తుంది. అత్త స్వీట్ తినిపిస్తే జ్యోత్స్నకి చేదుగానే ఉంటుంది. ఎందుకో తెలుసా, తనకి అలా తినిపించుకునే అర్హత లేదు కాబట్టి. నీకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు తనకు దక్కుతుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు. నాకు ఏ కీర్తి కిరీటాలు అవసరం లేదు బావా, నా తల్లి క్షేమంగా ఉంటే చాలు, నవ్వుతూ ఉంటే చాలు, ఆ నవ్వే నాకు బహుమతి, ఆ నవ్వే నాకు ప్రశంసలు అంటుంది దీప. ఏది నువ్వు కోరుకోకపోవచ్చు, కానీ నేను కోరుకుంటాను అంటాడు కార్తీక్. ఈ విధంగా కార్తీక్ దీపాల సంభాషణ జరుగుతూ ఉంటుంది. అంతలో కార్తీక్ దీపకు చెప్తాడు, పారు గన్ తీసుకొచ్చింది, నీ విషయం నువ్వు సుమిత్ర గారి కూతురువే అని చెప్పగానే పారు డాక్టర్ గారిని పేల్చేయడానికి చంపడానికి గన్ తీసుకొచ్చింది అని చెప్తాడు. ఆ గన్ కింద పడిపోతుంది, అది జ్యోత్స్న తెలియకుండా దాచిపెట్టింది అని చెప్తాడు దీపతో. అంతలో శ్రీధర్ గారు, కార్తీక్ వాళ్ళ అమ్మ ఇద్దరు కాంచన వస్తారు. వచ్చి సంభాషణ ఇంట్లో జరిపిస్తుంటారు. ఆ సమయంలో పారిజాతం గారిని అండ్ జ్యోత్స్నని చాలా కౌంటర్లు ఉంటాయి, బాగుంటుంది, జోక్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, చూడండి చాలా బాగుంది.